ఏ బంధానికైనా పునాది ఏంటి? ఆ బంధం చివరి వరకు శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి? అసలు ఈ బంధం అంటే ఏంటి? నా దృష్టిలో బంధం అంటే ఒక విడలేని అపురూప సాన్నిహిత్యం. ఆ బంధం రక్త సంబంధికుల మధ్య మాత్రమే కాదు, ఒక్కొక్కసారి ఎదుటివారు ఎవరో తెలియకపోయినా ఆ బంధం ముడిపడుతుంది. దాన్ని విధిరాత అనలేమా మరి? ఏ బంధానికైనా పునాది నమ్మకం, ప్రేమ అని బలంగా నమ్ముతాను నేను. ఆ బంధం ఎలా ఉండాలంటే ఎదుటి వారి మౌనాన్ని కూడా అర్థం చేసుకునేలా ఉండాలి. నా పేరు అశ్విని. పెళ్ళై 4 నెలలైంది. కొత్త కాపురం, కొత్త బాధ్యతలు, కొత్త పనులు అన్నీ కొత్తగా ఉన్నాయి. కానీ బాగున్నాయి. పుట్టింటి వారికి, అత్తింటి వారికి టాటా చెప్పి మాదైన ఒక లోకాన్ని సృష్టించుకున్నాం వేరింటి కాపురంలో. ఇక్కడ మళ్ళీ కొత్త ఊరు, కొత్త భాష. మా వారి జాబ్ నిమిత్తం జిల్లానే కాదు రాష్ట్రం కూడా వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. బెంగుళూరు నాకు చాలా నచ్చింది. మా పక్కింట్లో ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళే కావడం నా అదృష్టం. ఈయన ఆఫీసుకి వెళ్ళిపోయాక చాలా బోర్ వచ్చేది. పక్కింటికి నేను వెళ్లి పరిచయం చేసుకున్న తెలుగు వాళ్ళే అనేసరికి మనసాగలేదు. వాళ్ళేమైనా అనుకోని అని నేనే వెళ్లి పలకరించా. అందరూ బాగానే మాట్లాడారు. అక్కడ ఒక బామ్మగారు ఉన్నారు. అందరికంటే ఆవిడ చాలా బాగా మాట్లాడారు. ఆ మాటల్లో ఆప్యాయత, ప్రేమ కనిపించాయి. మా అమ్మమ్మగా గుర్తొచ్చింది నాకు. నాకు అమ్మమ్మ దగ్గర లేని లోటు ఆ బామ్మగారి వల్ల తీరింది. వీళ్ళ కుటుంబం ఇక్కడికి వచ్చి సంవత్సరం అయిందంట. ఇంతకుముందు హైదరాబాద్‌లో ఉండేవారంట. బామ్మగారి కొడుకు, కోడలు ఇద్దరూ జాబ్ చేస్తారు. అందుకే వాళ్ళిద్దరూ ఎప్పుడూ బిజీ ఉంటారు. వాళ్ళకి ఒక అబ్బాయి ఫోర్త్ స్టాండర్డ్ వాడు. బామ్మగారికి ఒక స్నేహితురాలు ఉన్నారు. కౌసల్య అని. ఆవిడ మహారాష్ట్రలో ఉన్నారంట. వాళ్ళ అబ్బాయితో ఆవిడ 2 వారాలకొకసారి ఉత్తరం రాసేవారు. ఈ కాలంలో కూడా ఉత్తరాలేంటి అని వాళ్ళ మనవడు ఏడిపించేవాడు. అందులో ఉండే ఆత్మీయత నీకేం తెలుసురా పిల్లకాకి అనేవారు బామ్మగారు. బామ్మగారు చదువు రాదు. అందుకనే మనవడి చేత చదివించుకునేవారు బ్రతిమలాడి. వాడేం పెద్ద పోస్ కొట్టేవాడు చదవడానికి. నేను పరిచయం అయ్యాక నాతో చదివించుకునేవారు. ఒకసారి కాదు మళ్ళీ ఉత్తరం వచ్చే వరకు రోజుకొకసారైనా. ఆ స్నేహితులిద్దరూ ఆత్మీయ బంధం నాకు చాలా అపురూపంగా అనిపించేది. ఎప్పుడైనా ఒకసారి నాతో ఉత్తరం రాయించే పోస్ట్ చేయించేవారు. వచ్చే నెల నేను ఊరెళ్ళి 20 రోజుల తర్వాత వస్తా అని చెప్పాను బామ్మగారికి. ఆవిడ చాలా దిగులు పడిపోయారు. బామ్మగారు ఒక పని చెప్తాను చేస్తారా అని అడిగాను. చెప్పమ్మాయ్ అన్నారు బామ్మగారు. నేను మీకు రాయడం, చదవడం నేర్పిస్తా. నేను చెప్పినట్లుగా విని మీరు నేర్చుకోవాలి అన్నాను. బామ్మగారు కొద్దిసేపు మౌనంగా ఉండి సరే అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ వయసులో నాకు చదువేంటి అనే రొటీన్ డైలాగ్స్ అననందుకు. ఆ క్షణం నుండే చదువు మొదలు పెట్టేశాం. బామ్మగారు చాలా ఫాస్ట్‌గా అన్నారు. ఒక్కసారి చూపిస్తే వెంటనే నేర్చుకుని రాసేయడం కాదు, మర్చిపోయేవారు కూడా కాదు. ఆవిడకి చదువు మీద ఉన్న శ్రద్ధ, ఆసక్తి చూసి చాలా ఆశ్చర్యం అనిపించేది. నాకి అర్థమైంది వెంటనే. ఆవిడకి ఎప్పటినుంచో చదువుకోవాలనే ఆసక్తి ఉంది. కానీ అడగలేకపోయారు. ఇప్పుడు అవకాశం వచ్చేసరికి వెంటనే దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నేను వెళ్ళే సమయానికి అక్షరాలతో పాటు గుణితాంతాలు కూడా నేర్చుకున్నారు. కొన్ని పదాలు నేర్పించి నా దగ్గర ఉన్న ఒక తెలుగు పుస్తకం ఇచ్చి చదవడం ప్రాక్టీస్ చేయమని ఊరికి వెళ్ళిపోయారు. నేను వచ్చేసరికి పదాలు రాయడం వచ్చేసింది. చదవడం కూడా చాలా వరకు వచ్చేసింది. అక్కడక్కడ మాత్రమే తప్పులు వస్తున్నాయి. మరో నెల గడిచేసరికి బామ్మగారికి చదవడం, రాయడం చాలా బాగా వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ రాసిన ఉత్తరం తనే చదువుకున్నారు. అది చదివాక ఆవిడ సంతోషం చెప్పలేనిది కాదు. ఆ ఆనందంతో ఏడ్చేశారు కూడా. ఓదార్చడం నా వంతయింది. బామ్మగారు కూడా వాళ్ళ ఫ్రెండ్‌కి ఉత్తరం రాయడం మొదలుపెట్టారు. ఆ ఉత్తరాలలో నా గురించి కూడా ఉండేది. ఇద్దరూ నన్ను పొగుడుతూ థాంక్స్ చెప్తూ ఉండేవారు. 2 సంవత్సరాలు గడిచాయి. నేను నెల తప్పాను. ఇక మా సంతోషానికి అవధులు లేవు. బామ్మగారు అయితే అసలు వదలట్లేదు. ఎంత గారాబం చేశారో నన్ను. ఎన్ని రకాల వంటలు చేసి తినిపించేవారో. ఆ ప్రేమానుబంధం చెప్పడానికి కూడా రావడం లేదు. నేను డెలివరీకి వెళ్ళాను. బామ్మగారిని విడిచి వెళ్ళడానికి మనసు రాలేదు. ఇద్దరం ఒకరికొకరం ఓదార్చుకున్నాం. మా వారు ఏడిపించారు సరదాగా మమ్మల్ని ఇద్దరిని. అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్ళం. నేను, బామ్మగారు. డెలివరీ డేట్ దగ్గరికి వచ్చింది. 10 రోజుల నుండి ఫోన్ చేయలేదు బామ్మగారికి.
చుట్టాల హడావిడి వల్ల ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు. మా వారితో కూడా తిన్నారా, బావున్నారు అని తప్ప వేరే ఏం మాట్లాడడానికి ఉండేది కాదు. డెలివరీ అయింది, పండంటి పాప పుట్టింది. ఈ సంతోషకరమైన విషయం చెప్దామంటే బామ్మగారు వాళ్ళ చుట్టాలింటికి వెళ్లారంట. పాపకి మూడవ నెల వచ్చాక బెంగుళూరు వెళ్ళాను. నన్ను పాపని చూడడానికి వచ్చిన బామ్మగారి కోడలని ఆవిడ గురించి అడిగాను. ఆవిడ కొంచెం ఇబ్బందిగా చూసి 2 ఉత్తరాలు నా చేతిలో పెట్టి పక్కన కూర్చున్నారు. బామ్మగారు ఇక మనకి లేరమ్మా. సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చి నెల క్రిందటే చనిపోయారు అన్నారు. నేను షాక్ అయ్యాను. నన్ను ఓదార్చడం వారి వల్ల కాలేదు. చాలా సేపటి తర్వాత వణుకుతున్న చేతులతో ఒక ఉత్తరం ఓపెన్ చేశాను. ఒక ఉత్తరం బామ్మగారు కౌసల్య గారికి రాసింది. కౌసల్య, నువ్విక లేవని నాకు అర్థమైంది. ఎలా అంటావా? నీ చేతి రాతని, అందులోని ఆత్మీయతని గుర్తించలేననుకున్నావా? పోయిన వారం నీ దగ్గర నుండి వచ్చిన ఉత్తరంలో ఆ విషయం తెలిసింది. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు కదా! నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా మనసు నీ చుట్టూ, నీ దగ్గర నుండి వచ్చే ఉత్తరం చుట్టూ తిరుగుతూ ఉండేది. నువ్వు లేవనే విషయాన్ని నా మనసు అప్పుడే గ్రహించింది. నాకు ఆహ్వానం పలకడానికి నాకంటే ముందుగా వెళ్లి నా కోసం ఎదురు చూస్తున్నావు కదా! నేను తొందరలోనే నిన్ను చేరుకుంటాను. మిగతా విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. ఉంటాను మరి అని ఉంది. నాకు ఏడుపాగలేదు ఆ ఉత్తరం చదివి. అందరూ నన్ను ఓదార్చారు. కొద్దిసేపు ఆగి రెండో ఉత్తరం తెరిచాను. అందులో అమ్మా! ఎలా ఉన్నావురా? నువ్వు వచ్చేసరికి నేను ఉండకపోవచ్చు. నిన్ను నీ బిడ్డను చూడాలని ఉన్న నా స్నేహితురాలిని తొందరగా చేరుకోవాలనే అభిలాష నన్ను స్థిమితంగా ఉండనీయడం లేదు. సరే. అవునురా, కౌసల్య చనిపోయింది. మేమిద్దరం ఎక్కడున్నా మా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. నీ వల్లే చదువుకోవాలనే కోరిక తీరింది. ఆ రుణం తీర్చుకోలేనిది. నేను లేనని మనసు కష్టపెట్టుకోకు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి ఎప్పటిలా. అప్పుడే ఎక్కడున్నా నా ఆత్మ సంతోషిస్తుంది. ఉంటాను మరి. బామ్మగారి చివరి ఉత్తరం నా మనసు బరువెక్కింది. ఆ స్నేహితుల అనుబంధానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేశాను. బామ్మగారు పోయి 6 సంవత్సరాలైంది. ఆ 2 ఉత్తరాలను నా దగ్గరే ఉన్నాయి భద్రంగా ఇప్పటికీ. చూడకపోయినా కూడా కౌసల్య గారి మీద కూడా అంతులేని అభిమానం. తను చనిపోతే ఆ విషయం స్నేహితురాలికి తెలిస్తే తట్టుకోలేదని తను రాసినట్లుగా ఉత్తరాలు రాయమని కొడుకు దగ్గర మాట తీసుకుని చనిపోయింది. ఒకరిపై ఒకరికి ఉన్న ఆ ప్రేమ మనసును తట్టి కంటనీరు తెప్పిస్తుంది. నాకు ఆ ఉత్తరాలు చదివినప్పుడల్లా. చదివిన వారందరికీ ధన్యవాదాలు.